లెట్స్ మేక్ ఆవిరి కుడుములు. ముందుగా అనుములని ఉడకబెట్టుకోవాలి. ఆ తర్వాత ఉల్లాకు, కొత్తిమీరకు ఇలా కట్ చేసి పెట్టుకోవాలి. తర్వాత బియ్యం పిండిలో ఉడకబెట్టిన అనుములు వేసి కొత్తిమీర, ఉల్లాకు వేయాలి. తర్వాత పచ్చిమిరం వేసుకోవాలి. ఆ తర్వాత సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. దాని తర్వాత ఇప్పుడు హాట్ వాటర్ వేసుకొని బాగా కలిపి పెట్టుకోవాలి. ఉల్లాకు, కొత్తిమీరకు ఎంత వేసుకుంటే అంత టేస్ట్ వస్తుంది, అందుకే మా మమ్మీ చాలా ఎక్కువగా వేసింది. పిండి కలిపేసుకున్న తర్వాత ఇడ్లీ పాత్రలు తీసుకొని దానికి ఆయిల్ అప్లై చేసి పిండిని ఇలా రౌండ్గా చేసి ఇడ్లీ పాత్రలో పెట్టేసేయాలి. ఇడ్లీ గిన్నెలో వాటర్ పోసుకొని ఈ కుడుములను అందులో పెట్టేసి ఒక హాఫ్ అన్ అవర్ వరకు ఉడకనివ్వాలి. ఈ కుడుముల్ని ఆయిల్తో కానీ గీతో కానీ తినొచ్చు. నేను దీన్ని ఆయిల్తోనే తింటాను, పెద్దగా నాకు గీ ఇష్టం ఉండదు. ఇదే పిండితో మా మమ్మీ సర్వపిండి చేసింది. ఎలా చేసిందో నెక్స్ట్ వీడియోలో చూపిస్తా. బాయ్ బాయ్.